అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పక్కా విలేజ్ కామెడీ అండ్ ముచ్చట్లు. ఎవరైతే మన ఛానల్ ని ముందుగా చూస్తుర్రో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండిలా. అయితే ముచ్చట ఏంది అని అంటే నిన్న మేము పార్ట్ 52 అప్లోడ్ చేసినాం. మొగడుండంగా వేరే మగాడితో ఉంటే సిరీస్. అయితే ఆ సిరీస్ లో లాస్ట్ లో ఒక ట్విస్ట్ పెట్టాం కదా, అంటే ఏమైతుందో ఏం కథనో కొట్టుకుంటారా వాళ్ళు ఏమైతుంది అనేది. అయితే మన సబ్స్క్రైబర్స్ అందరూ నిన్న పెట్టిన వీడియోకి మస్తు కామెంట్స్ చేసిర్రు. రేపు కూడా ఇదే సిరీస్ అప్లోడ్ చేయండి ప్లీజ్ ప్లీజ్ నర్సక్క అని అన్నారు. సో వాళ్ళ కోసం ఈ రోజు మొగుడుండంగా వేరే మగాడితో ఉంటే పార్ట్ 53 అన్నమాట. సో దోస్తులు మంచిగా వీడియోస్ చూస్తురు కానీ లైకులు బాగా అత్తలేవు. జరాగా లైకులు కొట్టుర్రులా ప్లీజ్. మేము ఎందుకు అడుగుతున్నామో అర్థం చేసుకోండి. లైకులు కొడితే మన వీడియోస్ అనేటివి ముందు పోతాయి, మాకు కూడా మస్తు సంబరం అవుతుంది. ప్లీజ్ దోస్తులు మర్చిపోకుర్రి. సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి. ఎవరు మీరు? నా ఇంట్లోకి ఎందుకు వచ్చిర్రు? నేనే రమ్మన్నరా వాళ్ళని. నువ్వెందుకు రమ్మన్నవే? అసలు నా ఇంట్లోకు వాళ్ళు రావడానికి వాళ్ళకేం హక్కు ఉన్నది? అరే చెప్పు చీపిరి అందుకుందంతా ఆమె మీదకి నువ్వు రివర్స్ లా మాట్లాడితే నువ్వే వదిలే మొద్దుదాన బాగా మాట్లాడుతున్నావు. నా ఇంటికి వచ్చి నా ఇంటికి ఫస్ట్ బయటకు వెళ్ళుర్రు మీరు. పొద్దుదాన గిద్దుదాన అంటే చీపిరి మలేసి కొడతా ఉచ్చలనానేసి బాడుకోవు. అసలు ఏమనుకుంటున్నావురా? దానికి ఎవ్వరు లేరని అనుకుంటున్నావురా? ఇవాళ ఇంటికి వచ్చి కొట్టినవట కదరా, నీకు కొట్టే అంత హక్కు ఉన్నదా దాని మీద? ఏయ్ మీకేం అవసరం? నా ఇంట్లో పని చేస్తుంది, నేను రమ్మన్నప్పుడు రాలేదని నాకు కోపం వచ్చి కొట్టినా. అవురా, నీకు కోపం వస్తే నువ్వు కొడతావా నీ ఇంట్లో పని మనుషులను? ఆ గదారా నీ పద్ధతి? బాడుకోవు బాగా కావురం వచ్చున్నావు నువ్వు అసలు. రేయ్ నువ్వేవనిరా బాగా మాట్లాడుతున్నావు? మాటలు మర్యాదగా రాని. నా గురించి నీకు తెలియదు చెప్తాన్నా. నువ్వు ఏంద్రా నువ్వు నా ఇంటికి వచ్చి బాగా రుబాబ్ చేస్తానవు? రాజు వీడు మర్యాద చెప్తే ఇనడు, వీడిని దంచుడే పెట్టాలే. బాడుకో ఇంకోసారి నా జోలికి రాకుండా ఉండాలి వీడు. ఏ ఏందే ఇలా వచ్చినాక నువ్వు బాగా మాట్లాడుతున్నావు? నా పైసలన్నీ తిన్నావు, నా సొమ్మంతా తిన్నావు. నా దగ్గరికి రమ్మంటే ఎన్నోసార్లు వచ్చినావు, ఇప్పుడు రమ్మంటే మళ్ళా గీళ్ళని పట్టుకొచ్చినవేందే? వామ్మో 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 ఎన్ని అబద్ధాలు ఆడతాండు రాజు. నర్సక్క చూసిర్రా వీనికి మాటలు ఎట్లొస్తున్నాయి? నేనట వీని దగ్గరికి ఎన్నోసార్లు పోయినట. నర్సక్క చూస్తాన్నవా ఈ బాడుకో ఇట్లా చేస్తాండని నేను మీకు చెప్పిందా లేదా? అరే బాడుకోవు అది అసొంటిది కాదు, మాకు తెలుసు ఎవ్వలేసొంటోళ్ళు ఏం కథ అనేది. నీ భాగవతం అంతా రికార్డు చేసినాం. నువ్వు దాని జోలు కట్టే మాత్రం మంచిగా ఉండదు. మర్యాద కొద్ది చెప్తున్నాం, మర్యాద కొద్ది వింటావా లేకపోతే మా చేతిలో జస్తావా? ఇక అదొక్కటే. నువ్వు ఇప్పుడు ఎన్ని మాట్లాడినా కూడా మా దగ్గర రికార్డులు ఉన్నాయి, మొత్తం బయట పెడతాం. నువ్వు దాన్ని ఏ రకంగా బెదిరించినావు, ఏ రకంగా దాన్ని లోపలికి రమ్మని అంటున్నావు అన్నున్నాయిరా. ఉంటే మీరేం బీకలేరు, ఏడ పెట్టుకుంటారో పెట్టుకోపోర్రి. నా దగ్గర లక్షలున్నాయి, కోట్లున్నాయి, ఇసిరి పారెత్తా. ఎవ్వరు కూడా నన్ను ఏం చెయ్యలేడు. నా దిక్కే సపోర్ట్ గా మాట్లాడతారు. అరే నీకుండవచ్చురా లచ్చలు, మాకు కూడా ఉన్నాయిరా. నీది బంగ్లా ఉండంగానే అయిపోదురా, కొంచెం బుద్ధి ఉండాలే. ఏ ఆడోళ్ళు ఎసొంటోళ్ళు ఏం కథ అనేది కొంచెమన్నా సిగ్గులేదురా నీకు? బాడుకో ఇట్లా వాళ్ళెంబడి ఇల్లెంబడబడి వాళ్ళ నీళ్ళని మోసం చేసే బదులు ఓ పెళ్లి చేసుకొని దాంతో ఉంటేంద్రా నీకు అంత కావరం వస్తే? అరే ఫస్ట్ నా ఇంటికి నడిచి మాట్లాడరా. నువ్వు మోగోనివైతే నా ఇంటికి వచ్చి నువ్వు నా మీద రుబాబ్ చేసుడు ఎక్కడిదిరా? అంతా నువ్వు ఏవట్టే. నువ్వు నా ఇంట్లోకి వచ్చింది కాక వాళ్ళని ఎందుకు తీసుకొచ్చినవే? ఏమో బాగా ఎగురుతావు దాయే, మరి చూసుకుందా నీ అక్క ఎట్లయితే అట్లా. అవునే బోషుడి, నువ్వు నాకు కావాల్సింది ఇస్తానని అని మాట్లాడి ఇప్పుడు వీళ్ళని తీసుకొచ్చి నా ఇంట్లో లొల్లేందే? నీ సంగతే యుత్త, నీ అంతే యుత్త బొడ్డీగా. ఆగు నిన్ను నాశనం చేస్తా నేను. ఓషిడి గీషిడి అంటున్నవేంద్రా బాడకావు నా ముంగటనే? అరే బాడుకోవు నా ఇంటికి వచ్చి నా జుట్టు పట్టినవేంద్రా? ఇడిచిపెట్రా తాత. నేను వీని గట్టిగా పట్టుకున్నా, నువ్వు దన్ను. నీకు వీని మీద ఎంత కోపం ఉన్నదో అంత దన్ను, నేను చూసుకుంటా వీనిగా. నన్ను దాన్నే ఆడిదారా బాడకావు? నిన్ను దన్నకపోతే నీకేమైనా భయపడతానరా? బాడుకోవు నా జోలికి అత్తావురా, నా వార్త కత్తావురా? ఏయ్ నీ అవ్వ నన్నే కొడతావే? నా జుట్టు పట్టినవేంద్రా బాడకావు? ఇష్పెట్టు. ఒక ఆడదాని బతుకు ఏమనుకుంటున్నావురా నువ్వు? కొట్టులాత, నీకు కోపం ఉన్నంత కొట్టువాన్ని. ఇంకోసారి మా జోలికి అత్తావురా? ఒక ఆడదాని జీవితంతో ఆడుకుంటావురా బాడకావు నువ్వు? అబ్బా కొట్టకు కొట్టకు. కొట్టుడు కాదురా, నిన్ను మలేసి తంతా.
చంపులాత ఏం కాదు, నీకు కోపం ఉన్నంత చంపు. వాడు ఇంకోసారి నీ జోలికి రావద్దు. ఆ పోరిని ఇంటికి వచ్చి కొడతావురా బాంటావు నువ్వు. అని ఈ జుట్టు ఇగ్గురాజు కింద పడేసి తొక్కుతా. దాంట్లో ఉండపటికే ఆడోళ్ళు ఏడికి పోయిన రక్షణ లేకుండా అయితాంద్రా. ఇంకోసారి అత్తావురా నా జోలికి, చెప్పురా బాడుకోవు. ఇంకోసారి అత్తావురా. రాను రాను, నన్ను ఇడిచిపెట్టు. నిన్నిడిచిపెట్టుడు ఎక్కడిదిరా, నీకు ఇంకా బుద్ధి రావాలే. ఆడిదనుకుంటే ఆ ఆట బొమ్మ అనుకున్నావురా బాడకావు. అన్నే నీ అవ్వాని కడుపులో గుద్దు, ఉన్న పేవులన్నీ బయటకు వచ్చేటట్టు గుద్దు. నీ ముఖానికి నేను కావాల్సి వచ్చిందా రా బాడకావు. చెప్పురా, నాలో పరాశక్తిని చూస్తావు, నాలో ఆదిశక్తిని చూస్తావురా. ఆడిదంటే ఆట బొమ్మ అనుకున్నావురా బాడకావు. ఎట్లా నన్ను నీ పక్కలకు రమ్మన్నావురా నువ్వు, సిగ్గులేని బాడకావు. అయ్యో, నా ఇంటికల నిగ్గిన మెడలన్నీ వంకర చేసిర్రు. నీ బాంచన్లత తప్పైంది, నాది కాళ్ళు మొక్కుతానియ్యి. ఇంకోసారి నీ జోలికి రాను, నీ వార్తకు రాను. నన్ను వదిలిపెట్టు, నన్ను అన్నకు. ఆ ఇంటికి వచ్చి నన్ను ఎంత టార్చర్ చేసినావురా నువ్వు. నేనున్నా కదా లత, నీ పగ తీరదాకా కొట్టు వాడిని. వాడు ఇంకోసారి ఏ ఆడపిల్ల జోలికి పోకుండా చెయ్యాలే. నీకు దండం పెడతా లత, నన్ను వదిలిపెట్టు. ఎట్లా వదిలిపెట్టాలరా, నువ్వు నా ఇంటికి వచ్చి నన్ను కొట్టినవు. నిన్నెట్లా వదిలిపెట్టాలరా, నీకు కామము బాగున్నదిరా. అంతగానం ఉంటే పెళ్లి చేసుకొని పెళ్ళాన్ని చూసుకోరా, అంతేగాని మంది ఆడపిల్లల మీద నీకెందుకురా ఇంతగానం. వాడు దేనికి పని రాకుండా చెయ్యాలి. నాకు నిన్నెంత కొట్టినా కూడా పగ తీరదురా. నువ్వు జత్తనే నా పగ అనేది పోతుంది. సిగ్గులేనోడా, ఇంకా బనీని వేసుకొని టవాలు కట్టుకొని దా అంటున్నావారా. ఈ బనీని ఎక్కడికక్కడికి ఇంపెత్తావు బాడకావు. అయ్యో, నన్ను వదిలిపెట్టుర్రి. ఇంతగానం ఎందుకు టార్చర్ చేస్తుర్రు. నేను ఇంకా నిన్నేం చెయ్యలేదు కదా లత. నీ జోలికి రాను, చేతులెత్తి దండం పెడతానా. లత ఆగి కాగు. వీడిని చూస్తే నాకంతా మంటే లేస్తాంది రాజు. వీడి మీద పెట్రోల్ వేసి కాలబెట్టాలన్నంత కోపం వస్తాంది. అరే, నీకు మర్యాదగా చెప్పుతున్నాం. ఇన్ని రోజులు దొర అని మర్యాద ఇచ్చినాం గాని నువ్వు ఆ మర్యాద కాపాడుకోలేదురా దరిద్రుడా. నీ అసొంటి దరిద్రుడు ఉండపట్టుకే ఆడోళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. సిగ్గు అనిపిస్తలేదురా. నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడనే పెడతాం. ఇంట్లో ఎవరు లేని చూసి వచ్చి నా పొల్లను కొడతావురా నువ్వు. నిన్ను చంపినా కూడా పాపం కాదుగా. అయ్యా, మీకు చేతులెత్తి నమస్కరిస్తానా. ఇంకోసారి నేను లాతో జోలికి రాను. ఆమె నా ఇంట్లో పని చేయాల్సిన అవసరం లేదు. మీకు దండం పెడతా, నన్ను వదిలిపెట్టుర్రి. మర్యాదగా చెప్పుతున్నాం, ఇది మర్యాదగా చెప్పినట్టే. ఇప్పుడు ఇంకోసారి ఇట్లా నువ్వు ఆమె వంక చూసి ఇంటికి వచ్చి ఇంకేదో వేయాలని ప్లాన్ వేసినావు అనుకో, మా వాడకట్టోళ్ళు అందరినీ పట్టుకొచ్చి నిన్ను చంపేదాకా ఉడిచిపెట్ట నేను. ఇసొంటి మర్యాదలు నాకు అద్దు. ఇక నేను జోలికి రాను. నువ్వు లత కాళ్ళు మొక్కురా. 100 సార్లు మొక్కినా కూడా నీ పాపం పోదు. తప్పైంది అని దాని కాళ్ళు మొక్కి నీ బతికేందో నువ్వు చూసుకో. వాడు నా కాళ్ళు ముట్టుకుంటే ఏంది రాజు. ఆగు లత, వాడు తప్పైందని నీ కాళ్ళ మీద పడాలంతే. అవునవును పడాలే. లత, నీ కాళ్ళు మొక్కుతున్నా. ఇంకోసారి నీ జోలికి రాను, నీ వార్తకు రాను. నువ్వు కూడా నా ఇంటికి పనికి రావాల్సిన అవసరం లేదు లత. నాది తప్పైంది, నన్ను క్షమించు. ఆ పానం పోయినా కూడా నిన్ను క్షమించచ్చి దూరం జరుగు. రాజుఫా, ఇంకా వీన్ని ముఖం చూసుకుంటా ఇక్కడ ఉండాలనిపిస్తలేదు. గుర్తు పెట్టుకో, ఇంకోసారి ఆమె జోలికి రాకు. వస్తే మాత్రం నీకు ఇంతకన్నా త్రిబుల్ ఉంటది. మేమే కాదు, మా వాడకొట్టోళ్ళందరం మొత్తం గుర్తు పెట్టుకొని బతుకు. సరే. అబ్బో, ఈ దొంగ ముండా చిన్నది కాదు. నన్ను గింతగనం కొట్టిపిచ్చింది దీని అవ్వ. అబ్బా, పెయ్యన్ని నొప్పులే. సూత్తలత, సూత్తా, నిన్నెట్లు వదిలిపెడతానే. నువ్వు నన్ను తీసుకొచ్చి ఎవరినో తీసుకొచ్చి నన్ను కొట్టిపిత్తావే. నీ ఆటే చూపిత్తా. నిన్నస్సలు వదిలిపెట్టా. నిన్ను ఏదో రాణి లెక్క చూసుకుంటా నా పక్కల వండబెట్టుకొని అనుకున్నా. కానీ నువ్వు నన్ను కొట్టిపిత్తావే. నిన్నెట్లు వదిలిపెడతానే.
10 లక్షలు పోయినా మంచిదే, నిన్ను నాశనం చేసేదాకా నా పగ పోదు. ఏ రోజు కూడా ఎవ్వడు నా మీద దెబ్బేయలేదు. ఎంతో మంది ఆడోళ్ళను వాడుకొని ఇచ్చిపెట్టినా నేను. నువ్వెంత లెక్కనే బిచ్చబ్దానా, నీకు అంత కొడితే చక్కగా ఇల్లే లేదు. ఇవాళ వాన్నేమన్నో పట్టుకొచ్చి దాన్నేమన్నో పట్టుకొచ్చి గుట్టుకొచ్చినావు కదా, కొట్టించినావు కదా. ఇక చూసుకుంటానే ఇప్పడుసుంది నీ ఆట చూస్తాగు బిడ్డ. నాకు టైం రాని నువ్వు ఖచ్చితంగా నా చేతుల్లో జత్తావు. ఇక నేను పగబట్టినా అంటే వదిలేటోడిని కాదు. నీ మీద పట్టినా నిన్ను చంపేదాకా నేను ఊరుకోను. నేనిప్పుడు ఎంత నన్ను కొట్టించి ఎంత బాధ పెట్టినవో అంతకన్నా డబుల్ నువ్వు బాధపడతావు. చూస్తా నీ అంతే చూస్తా. నర్సక్క రాజు నా గురించి ఇంత తెగాయించి మీరు ఈ పని చేసినందుకు మీ ఇద్దరికి ఎట్లా రుణం తీర్చుకోవాలో అర్థమైతలేదు. రుణం కాదు ఏం కాదు, ఇంకోసారి ఇట్లాంటి పిచ్చి పనులు చెయ్యబోకు లత. నిజం చెప్తున్నా, నేను ఎవడిని నమ్మద్దు అట్టిగా. అవునే పోయి ఇయ్యాల రేపు ఎవడు ఎట్లా మెత్తగానే మాట్లాడతాడు ఫస్ట్, తర్వాత ఇసొంటి బాగోతాలు బయట పడతాయి. ఇకపైన నన్న జాగ్రత్తగా ఉండే, నీ పని మునుగా నీ అప్పులున్నాయని వానింత చేస్తే వాడు ఇంత పెద్ద పని చేసే. ఆ లత ఇప్పటికన్నా బుద్ధి తెచ్చుకోయే, నీ మొగనికి తెలిస్తే మళ్ళా వానికేమన్నా అయితే నీకే బాధ. ఎందుకే లత ఇవన్నీ? నర్సక్క వాడికి ఇట్లా చేస్తాడని అనుకున్నానా నర్సక్క? నా బతుకు పాడుగాను నర్సక్క. నేను ఏడిపోయినా ఏం చేసినా నాకు అవి ఇవే అవుతున్నాయి కాదు నర్సక్క. ఇప్పటికైనా ఏం కాలేదు లత, అంతగానం బాధపడకు. అవునే లత, మనం అందరం ఒక కాడ ఉండేటోళ్ళము. నిన్ను అదంతా ఆపత్తులు ఉన్నప్పుడు మేము ఇచ్చిపెడతామే. ఏడవకు మేము ఉన్నాం కదా నీకు. ఆ సంపత్తికి ఉండకపోయినా సుఖానికి ఉండకపోయినా నీకు ఆపత వచ్చినప్పుడు మేము ఖచ్చితంగా ఉంటామే. అసలు బాధపడవోకు, రంది పడవోకు నర్సక్క. నీలాంటి మంచి మనసున్న అమ్మ ఎక్కడుండదు నర్సక్క. నన్ను ఒక చెల్లెలాగా అనుకొని నన్ను ఈ రోజు రక్షించినావు నర్సక్క. రాజు చాలా కృతజ్ఞతలు రాజు. నన్ను ఈ రోజు నువ్వు ఆదుకున్నావు కాబట్టి నేను బతికి బయట పడ్డా. లేకపోతే నేను అదొర చేతులు ఏమవును, నా కుటుంబం ఏమయ్యేదో. లే లత, లే నువ్వులే, ఫస్ట్ కాళ్ళ మీదకేలే. ఏడవకు, మంచిగా ఉండు. చేసుకుందామంటే బొచ్చడు పనులు ఉన్నాయి. ఈ నర్సక్క ఇట్లా కైకిల్ టైంలో కైకిల్ పోవట్టే. ఇప్పుడు ఎండాకాలం కరువు పని ఉంటుందా, ఆ పనికి పో. వీళ్ళతో అందరితోటి కలిసిమెలిసి ఉండు, కలిసిమెలిసి పని చేసుకొని మంచిగా ఉండుర్రి లత. అవును లత, రాజు చెప్పింది నిజమే. ఎన్నో పనులున్నాయి, బొచ్చడి పనులు. ఇవాళ రేపు ఏ మొగోన్ని నమ్మద్దు. మాతో రాయే పనికి మంచిగా కలిసి మెలిసి నవ్వుకుంటా ఏడ్చుకుంటా బాధలన్నీ చెప్పుకుంటా పని చేస్తా అంటే ఎన్ని బాధలున్నా కూడా మందిలో పోతాయి. నర్సక్క ఇప్పుడు అదే పని చేస్తా నర్సక్క. అవునే, అప్పుడు రాజు నువ్వు ఏదో మనసు పడ్డరు. పడినాక ఎన్నో పంచాయతీలైనాయి, లొల్లిలైనాయి. అప్పటి నుండి మళ్ళా దూరమే ఉంటుర్రు. ఇప్పుడు ఇద్దరు దగ్గర పని చేస్తే వాడు కామంతో కూడి నిన్నేదో చేద్దామని వాడనుకునే పుష్కనాయి ముచ్చట బయటకత్తే నిన్ను ఏమంటారు లత? ఒకరిని పెట్టింది ఒకరిని పడతాంది దానికేంది అని ఎన్నో మాటలు అంటారు. నీకు రాజుకంత ముద్దుగా చెప్పిండనంటివి, మరి బంద్ చేస్తే అయ్యే పోవు. నేను చెప్పినప్పుడు నా మాట విన్నదా? అస్సలు వినలేదు. ఆట ఆడింది ఆట, ఇప్పుడు పానం మీదకి తెచ్చుకున్నది. నర్సక్క వాడిట్లా చేస్తాడని నాకు తెలుసా నర్సక్క? నేను వేసింది తప్పే. సరే నర్సక్క, మరి నేను పోతున్నా, నేను రమ్మని చూసుకోవాలి. అప్పుడు అన్నం తినిపించి వచ్చినా. ఇప్పుడు బాగానే లేట్ అవుతుంది. నేను వచ్చి ఇన్ని పాలన్నీ ఏమన్నా వేడి చేసి ఇవ్వాలి. మళ్ళీ మేము వాష్రూమ్కి ఇట్లా పోతా అంటే కూడా కష్టమే కదా. వాళ్ళ నాన్నకు అప్పచెప్పి పని ఉందని వచ్చినా. మరి నేను పోతున్నా. సరే పోరా, నీ భార్యను మంచిగా చూసుకోరా. ఆ భార్యను మించిన దైవం ఉండదురా. నీకేమన్నా ఆపతత్తే అది చూసుకుంటది, దానికేమన్నా ఆపతత్తే నువ్వు చూసుకోవాలి. అవును నర్సక్క, నా భార్యని ఇప్పుడు చిన్నపిల్లని చూసుకున్నట్టే చూసుకోవాలి. నడవరాదు కదా, కొన్ని రోజులు నడిపియకని అన్నారు. ఇక మెల్లగా నన్ను పట్టుకొని నేనే నడిపించుకోవాలి. సరే రాజు వెళ్ళు. ఏడవకే పోరి, ఏం ఏడ్తాను? ఏమో నర్సక్క, ఇంత మనం ఇప్పుడు కొట్టినామని వాడు ఏదో కోపం పెట్టుకొని మనల్ని ఏం చెయ్యడు కదా. వాడేం చేస్తాడే? నీ అవ్వ మనం అందరం కలిస్తే వాడు గోరంతా కూడా కాదు. నువ్వు భయపడకు. వాడు నీతో మాట్లాడి అన్ని రాజు రికార్డు చేసిండు. రేపటి రోజు నేనైతే వాడిని ఇవన్నీ బయట పెట్టచ్చావు. సరే నర్సక్క. ఇంకెందుకు ఏడ్తానే పోరి? ఏడుపు బందేరా అదే ఏడవకు. ఏమో నర్సక్క, నాకు ఏడుపు ఆగుతలేదు. ఏడవకు గాని ఇక అన్ని మర్చిపోయి సంతోషంగా ఉండు. నీ భర్తకు తెలివనీయకు ముచ్చట. ఆయసలే ఆయనకు గుండె నొప్పి ఉన్నది, మళ్ళా ఏమయ్యేది తెలియదు. సరేనా? సరే ఇంటి ముఖాన పోకు, పోయావు మళ్ళా. పోతానా నర్సక్క, నాకు తెలియదా? సరే
సరే మరి రమణి చూడడానికి పోదాం సాయంత్రంకి వెళ్ళి అత్తవా? అత్త నర్సక్క పాపం ఎట్లున్నదో ఏమో, పోయేటప్పుడు ఒక ఫోన్ అయితే ఎయ్యి. సరే సరే చెత్తదియే. సరే నర్సక్క. సరే మరి నేను పోతానా? పో. అని అరస ఏడవేంది, నేను వచ్చి గింతసేపు అయితాంది ఇంకా రాలేదు. ఏడవై మునిగి పాడైంది. ఆ మల్లయ్య ఇంతకు ముందే వచ్చిండు. ఏది నర్సవ నీ దగ్గరికి వచ్చిందేమో అని అంటే నా దగ్గరికి రాలేదని అన్నా, వాళ్ళ దగ్గర కూడా లేదట. మరి ఏడవేనట్టు ఏడవైనవే ఈ పని పాడుగాను ఏం పనికి పోయినవే? నాకు ఎప్పని కూడా చెప్పలేదు. నీ గురించి మల్లయ్య చచ్చిపోయిండు. మల్లయ్య ఎందుకట? అయ్యో మల్లయ్య ఏమని చెప్పినావు? నేను నీ దగ్గర పోతున్నా అని అబద్ధం చెప్పినా. ఎందుకు చెప్పినావు అట్లా? మరి వాళ్ళ దగ్గర లేవు, నా దగ్గరికి రాలేదు. ఎటు పోయినవే? ఏం పని మీద పోయినవు? నేను పని మీద పోయిన తీయ్యా, నీకు అన్ని కావాలి. అన్ని చెప్తారా చెప్పు. నీ అవ్వ నాకు చెప్పకుండా పని మెయింటైన్ చేస్తానవా నువ్వు? అట్లేం లేదు గాని గాలతో ఇంటికి పోయినావు పని మీద, అయితే అది రమ్మన్నది పోయి వచ్చిన. సరే తీయే. మల్లయ్య పాపం మర్చిపోయిండు. నర్సవ్వేది ఎల్లా మాకెళ్ళి అత్తలేదు. మేము అప్పుడు అత్త ఇప్పుడే అత్త అన్నది ఇంకా రాలేదని. చెట్టు కింద కూసోవచ్చయ్యా, మరొకసారి పోయత్తా. నేను అల్ల కనబడకపోతే ఆగమైతారు. తొందర రాటే పోయి ముట్టేవు. అత్తనయ్య వచ్చి ఇక పని చేసుకొని రమను చూడబోవాలి. హాస్పిటల్ నుండి వచ్చిందట. అవునా? వచ్చిందట్నా? వచ్చినప్పుడు పోవాలి. సరే తొందర పోయిరా పో. నర్సవ్వ ఏడబోయినట్టు? నేను ఇంటికి పోయినా నువ్వు ఒమ్మంటే పోయే వరకు నర్సన్నున్నాడు. నర్సవ్వేదే నీ దగ్గరికి వచ్చింది కదా అని అంటే, అగో నా దగ్గరికి ఎందుకు వచ్చింది అని అంటాడు కదా. అగో అది నాకు చెప్పకుండా ఏ ముచ్చట కూడా ఉండది. ఎటు పోయింది ఏం కథ? ఆమెం పని మీద పోయిందో అవ్వా అన్ని చెప్పుతారా? అది ఎంత పెద్ద ముచ్చటైనా కూడా నాకు చెప్పకుంటూ ఉండదే అయినన్నా. ఏమో తీయే, ఏడవైందో వచ్చినాక చెప్పదా? తీయలేవు. అరే నాకు తికమకైతాంది. అప్పుడు కూడా మనం అడుగుతా అంటే ఆగమాగమే ముచ్చట చెప్పింది. ఎప్పుడైనా తాత్పరంగా చెప్పి పోయేది, ఎందుకు అట్లయింది? ఈ కావే లేకపోతే పొద్దే పోదాయే, బువ్వ కూడా లోపటికోదు నీకు. అయ్యో గట్లనబడితివి. ఇక సోపతులు మరి గట్లనే ఉంటారు. ఇక చెప్పే. ఇగో చూసినవా గిసొంటి మాటలు మాట్లాడతాడు. ఇక నేను తిట్ట వరకేమో తిడుతున్నా అని పేరు ఎత్తారు. ఎంబుటిందే పోరి ఏడవైనవే. నేను మీ ఇంటికి అత్తిని నర్సన్నున్నాడు, నువ్వు లేవు, నా దగ్గరికి రాలేదని అన్నాడు. నీ అవ్వ సీక్రెటా నర్సవ్వ? ఎటు పోయినా అత్తన్నావు? ఏం కథ? ఏం పని మీద పోయినావు? అరే నేను నీకు ప్రాణ స్నేహితురాల్ని, ఏ ముచ్చట నాకు చెప్పకుండా ఉండవు. ఇయ్యలేందే పత్తకు జాడ కనబడతలేవు, కంటికి చూద్దామన్నా కూడా ఏవో గంత బిజీగా అయిపోయినావు. అంతగానే ఏం బిజీ? ఏం పని? ఏం కథ? మాకు చెప్పరాందా? ఏవో నర్సన్నకు తెలియకుండా ఓలకు 5,000 ఇచ్చిన. వాళ్ళు ఇయ్యలిత్తా రేపిత్తా మాపిత్తా అని ఇత్తనే లేరు మల్లక్క. ఇక నీ అక్క తాడో పేరు తెలుసుకుందామని పోయినా. మళ్ళా నర్సన్నకు తెలిస్తే కోప్పడతాడని తెలియక సాటుగా పోయినా. మళ్ళీ మీతో అంటే పుష్క నర్సలతో అంటే మళ్ళీ నన్ను దిక్కు చంపుతాడు. మళ్ళా తొందర పోవాలని రాగమాగం ఉరికినా. అది మళ్ళా ఇంటికా నుండి తప్పించుకుంటదని. అవునా? ఎవరే వాళ్ళు? ఎవరిచ్చేది ఉన్నది నీకు? ఏ లింగు? ఏం కథ? నేను పుట్టి పెరిగి పెళ్ళైంది ఊర్లోనే గాని లింగు అన్న పేరు లేదు కదా మన ఊర్లో. అయితే మరి వచ్చినాయా? 5,000 ఇచ్చిర్రా? అయితే ఇక సాటుకు మనం ఇచ్చుకుంటాం గాని ఇచ్చేటప్పుడు ఇస్తాం గాని వాళ్ళు ఇచ్చేటప్పుడు ఇయ్యక గిట్ల సాతాయించుకుంటారు. ఎప్పుడు తీసుకొచ్చిర్రు? అవునా? పోదాం తీయే చూసేద్దాం. నేను కూడా అత్త అవ్వలాలా పోదాం తీ, పాపం మంచిది. ఇక నువ్వు వేడికి రాంది అన్నిటికాడికి వస్తావు గాని పోసావకి చెప్పపోయారు, మీతోటి కలిసి వచ్చి చూసేది కదా. అబ్బో నువ్వు భలే ఉన్నవేమవ్వో, మాకు జోడి కలపబడితివి. ఓ మాజరైతే నర్సవ్వ, నువ్వు లేని కాడ పుల్లలు పెట్టుకొస్తావు. మా మళ్ళీ నన్ను పొట్టు తిట్టి చంపుతాంది ఈ ముచ్చట్లనే. వేవు అంటే ఆ దాని ముచ్చట్నే తిత్తాంది, అంటే దాని ముచ్చట్నే తిత్తాంది. నాకు తిట్టి పాడైతుంది నర్సవ్వ, నువ్వు జర ఈ మాటలు ఆపరాదు.
ఓ నువ్వు ఎయ్యంగా ఏం లేదు కానీ నేను అంటే నీకు రేషం బొడుసుకొస్తాంది. ఏం చేసిందే మళ్ళీ బాగా ఎత్తన్నావు ఆ ఉన్నది వెనుక బుల్లిషిక ఇంత కటి ఎత్తా ఇక చెప్తాన్నా. నువ్వు కడి ఎత్తే ఏమైతాందే మడల్ మడల్ అవుతుంది మా మల్లక్క ఎంటకలు ఇరవోసుకొని అనుకుంటా. ఏం మాటలు ఏం కథనో అవ్వలాలా. పోదాం తీయే మరి. పోదాం కదా అత కూడా అత్తారన్నది చెప్పింది. అవునా అది కూడా అత్తా అన్నదా? ఇక తర్వాత ఒక్కటి పోనా మెల్లగా అన్ని చూసుకొని. సరే సరే పోదాంతి. ఏమైనా పోరి అటు పోదామన్నా వెళ్తలేవు నర్సవ్వా. పోదాం పాయే జల్దీ చూసేద్దాంపా. ఏ మనతోటి ఎందుకని అప్పుడే ఐలన్న తోటి పోయి మీరిద్దరు చూసిరా పోర్రి అని అన్నా. పోయిండు వచ్చిండు. ఏం లేదు నర్సక్క. అత్తాన్న మీరు నడువుర్రి నేను ఇటుకెళ్ళి అత్త. దా ఏ కూరున్నదే ఇన్ని బియ్యం పెట్టుకుంటా అయిపోయా. అత్తది ఇక దానికేం పని ఉన్నదో. ఏమైందే పోరికి ఇంతసేపు ఎత్తివి ఆ దొరొల్లింటికి అయినావా ఏంది పని చేయడానికి? ఏ లేదు మళ్ళక్క పని బంద్ చేసిన దొరింటికాడ. అయ్యో ఎందుకే ఏమైంది? ఇక ఫస్ట్ చేసిన పని మనిషి వచ్చింది నేనే ఎత్తా నువ్వెందుకు వచ్చినావు అని అన్నది. ఇక దొర కూడా సరే తీ నువ్వే ఎయ్యి అని ఆమెను అన్నాడు. ఇక అందుకే నేను బంద్ చేసిన. అయితే ఇంట్లో పని చేసుకొని ఇంత కూలో కైకులో పోతే అయ్యే పోతుంది. ఆ పని చేస్తేనే పైసలు వస్తాయి అన్నది ఏమున్నది. సరే నర్సత్ రామా ఎట్లయింది ఏం కాదా? ఎంత పెద్ద పని అయిపోయినే అసలు ఏమైంది ఎందుకు ఇట్లయింది రామా? ఏం చేయాలి నర్సక్క నాకు ఆచారం మంచి లేదు ఇట్లా అయిపోయింది. ఎందుకే ఏమైంది మరి ఎట్లయింది? ఏం లేదు నర్సక్క అన్నం తింటే తినబుద్ధి కాలేదు ఆ రోజు ఎందుకో. ఇక అంతా కింది మీద అయింది పానం లోపుతున్నట్టయింది తిప్పుతున్నట్టయింది. కోసేపు వన్నా ఇక పన్నాక బాగా మూత్రం వచ్చినట్టు అవుతుంది. ఇక అత్తె మెల్లగా లేచిపోదామని గోడలు పట్టుకుంటూనే వేనే గాని అంత గిర్రన తిప్పి పడేసింది. ఇక పడేసినాక సోయి లేదు శుద్ధి లేదు. ఇక మా బిడ్డ చూసి ఏడ్చి రాజుకు ఫోన్ చేసింది. చేసినాక హాస్పిటల్కి పోయేసరికి గిడ కాలు కాడ కింద ఫ్రాక్చర్ అయింది ఆపరేషన్ చెయ్యాలని ఉన్నారు. అయ్యో పని పాడగాను ఇంత పెద్ద పని పెట్టుకుంటుంది. ఇక కావాలని పెట్టుకున్నారే అట్లా జరిగేది ఉన్నది జరిగింది. అవును మల్లక్క ఇక ఆచారం మంచి లేకపోతే దేన్ని ఆపుతాం చెప్పు మనం. అమ్మ వచ్చి హాస్పిటల్లో 2 రోజులు ఉన్నది. ఇక అమ్మోళ్ళ చెల్లె చచ్చిపోయింది నర్సక్క అటు పోయింది. ఇక బాబు ఉన్నాడు రాజు చూసుకుంటుండు. ఇక పిల్లలు కూడా ఆడ మా తమ్ముని దగ్గర ఉంటారు. అయ్యో వాళ్ళ చెల్లె చచ్చిపోయిందా? అయ్యో దేవుడా ఇంత ఉంటే తల్లి అటో ఇటోని కాసరయ్యేది. ఇక మా బాపు చూసుకుంటాండు. రాజు కూడా అన్ని పనులు చేస్తాడు. రాజు మస్తు మంచోడు అన్ని చేస్తాడు గాని చేస్తాడే పాపమాడు నీకు అట్లా అయిందని నా దగ్గరకు వచ్చి మస్తు ఏడ్చి నర్సక్క ఒక 20,000 ఉంటే చూడవా అని అన్నాడు. ఇక నా దగ్గర 10,000 ఉంటే గవే ఇచ్చిన. పాపం ఇక నేను ఏవట్ట అయినా కట్టం. ఇక ఆలు మొగలు అన్నాక ఒగలకు కట్టమత్తే ఒగలు చూసుకునుడేనే. ఇప్పుడే వచ్చిర్రా? ఇప్పుడే వచ్చినాం రా. ఏంటి అవి? ఏం లేదు రమకు గుడ్లు ఉడకబెట్టినా అయితే తినిపిద్దామని తీసుకొస్తానా. అవన్నీ ఎందుకండి? అరే ఇవన్నీ తింటావానే? ఒక 2 నువ్వు తిను మిగతాయి మీ బాబు నేను తింటాం. గుడ్లు అవన్నీ బలమైనవి పెట్టు. జరా బలమైనవి పెడితేనే తొందరగా ఊరుకుంటది. పెడతాండు నర్సక్క పెడతాండు. చిన్న పిల్ల లెక్కనే చూసుకుంటాండు. నా రాజు నాకు సొంతమైన భర్త అయితే నా బతుకెంత మంచిగా ఉండును. ఏం చేద్దాం నాకు ఈ జన్మ రాలేకపోయినా అదృష్టం వచ్చే జన్మలైన రాజు నా భర్త అయ్యేటట్టు చూడు దేవుడా. ఏమైంది లత ఏమో అంటావు? ఏం లేదు సో పేరు నర్సక్క. ఏం కూర్చుంటాం రా దానికి తినబెట్టపోయినా 2 గుడ్లు. తింటది నర్సక్క మీరు వచ్చిర్రు కదా మాట్లాడుతురు కదా మంచిగా కాపాడు. అటు ఇటు నడవకు ఇప్పుడే సెట్ అయ్యేదాకా. నర్సక్క ఎటు పోతలేను. ఇక ఎటు పోయినా రాజుని పిలుస్తాన్నా తీసుకుపోతాండు. ఏమైంది ఇంకా లత? ఆ మూడ్లకి రాలేదా ఏంది? బాధపడుతుందా? ముఖం గట్టనే పెట్టుకుని ఉన్నది. కూసోరి నర్సక్క ఛాయ్ పెట్టుకత్తా తాగుదురు. ఏ ఛాయ్ ఎందుకురా? నువ్వేవో ఆపత్తులున్నావంటే ఇంకా మాకు ఛాయ్ పెట్టుకత్తావా? మేము మా తాగినాము తాగే వచ్చినాము గాని. అయ్యో ఏమైతాంది మల్లక్క? తాగిపోతే అయ్యేపోతుంది కదా. ఎందుకురా మా అద్దు నువ్వు మంచిగా సెట్ అయినాక తాగుతాం తీయో రోజు. సరే లత.
సరే మరి పోయేస్తాం. పోయిరారి ఉంటావా లతా చేస్తే పత్తవా? పోతా గానీ మీరు పోర్రి, నేను పోతా. సరేనే. ఇక పిల్లల్ని ఆన్నే వదిలిపెట్టి వచ్చిర్రారామా? మా తమ్ముడు వచ్చి తీసుకుపోయిండు లత అటే. అయ్యో వీళ్ళు ఇప్పుడు ఇద్దరే ఉన్నారా? మీ అమ్మ లేదా? ఏమన్నా పని ఉంటే వేయాలరా మా? మరి బోర్లు గిట్లా ఊడ్చుడు గిట్ల ఏదైనా ఉంటే వేయాలా? ఇక పాపం రాజు అన్ని నీకు వేసి పెట్టబట్టే. ఎందుకు లత, తోమేసిండు మా మామయ్య. అవునా? సరేలే తినురామా, గుడ్లు తిను, మంచిగుండు, ఏం రంది పెట్టుకోకు, మంచిగా సెట్ అవుతావు నువ్వే. తింటా లత. అన్ను కాడ బాగానే ఓర్చుకుపోయినట్టుంది కదా? కొంచెం. సరే మరి నేను పోతానా? పోయిరా. అమ్మా నువ్వు ఫస్ట్ ఆ గుడ్లు తిను. అబ్బా గవన్నీ వద్దండి. అవన్నీ కాదు, ఒక 2 అన్న 3 అన్న నువ్వు తినాల్సిందే. తినురామా, నువ్వు తినేదాకా ఇక్కడనే ఉంటా చెప్తున్నా. ఇంకా వంట చేయాలి సాయంత్రానికి, ఏం లేదు. తింటలేండి. కన్ను నొప్పుందా బాగా? అవునండి, సులుకు మన ఓడుస్తాంది కన్ను కాడ. ఏం కాదులే, నొప్పులుంటాయి. ఇవి ఒక 2 గుడ్లు తిను. నైటు ఏదన్నా అండి తినబెడతా, మందులు ఎత్తా, మంచిగా వండుకుందువు, నొప్పి అంతా పోతుంది. సరేనా? నువ్వు తొందర కోలుకోవాలి బంగారం. నువ్వు కోలుకుంటేనే ఇల్లంతా కలకలా ఉంటుంది. ఇప్పుడైతే నాకు పిచ్చి లేస్తుంది. సరే అండి, తొందరనే కోలుకుంటా గానీ మీరేం బాధపడకండి. సరే మరి నువ్వు ఇవి తిను, నేను వంట చేస్తా. సరే అండి. అరే మామా చెప్పురా దోమ. అరే గిన్ని రోజులకు మనం కడుపు నిండా తాగినాం రా. నీ అవ్వ ఎన్నో రోజులైతాంది. అవురా, నీ అవ్వ తాగుతే మనల్ని ఆపెటోడెవర్రా? అరే గడ ఉన్నది ఎత్తుకపోదాం పారా, దాన్ని అమ్మేద్దాం, మనకు పైసలు వస్తాయి, తాగుదాం. అరే వారి గట్లనద్దురా, మనల్ని అంతర్రా. ఊర్వారి నేను చెప్పింది నువ్వు వెయ్యాలరా. అరే నువ్వేమన్నావురా తాగకముందు? తాగినాక సొలగా అన్నావు, సొలిగినవు, కక్క అన్నావు, కక్కినవు. అరే నువ్వు అవన్నీ చెప్పకురా. తాగినాక మనల్ని ఆపేటే మొగుడే లేట్రా వారి. బండి బంజోరే చెమ్మకు చెంజారే కోయానే కోయి కోయా బమ్మారే సంద బామ్మ కోయ్. దేన్ని కొయ్యాలరా? అక్కడ ఆవున్నది, ఇక్కడ కోడున్నది, అక్కడ బర్రున్నది, దేనంటే దాన్నే కోయ్ కోయారే కోయా. అబ్బో, ఈ బాడుకోలు బాగా దాగి ఉన్నట్టున్నారు కదా, ఏమంటారు నన్ను? అరే ఇక ముసలోడు వస్తాన్రా. రారా ముసలోడా, నా అందాల ముసలోడా, డింక చిక్కు. ఊరు బాడుకోవులారా, బాగా రోజులకు మళ్ళా బాగానే తాగినట్టున్నారు కదా. బాగా రోజులకు బాగా తాగినాం, కొంచెం రోజులకు కొంచెం తాగుతాం. మడల్ అసలు మీరు ఏం పని చేస్తారా? ఏదో పనిలో ఏరినామని అన్నారు, ఆ పని చేస్తారా, ఈ పని చేస్తుర్రా? ఇగో నీకోటి దొరికేనా? ఏందది? మద్యపానం హానికారం అంటారు, చూసినావా? అవును. దాన్ని మేమిద్దరం అప్పుడప్పుడు చెక్ చేస్తాం. తాగినాక మరి సత్తామా లేకపోతే ఏం చేస్తామని చెక్ చేస్తాం. ఓ మీ బతుకులు పాడుగాను, మీతోటి ఎవడొర్రాలరా? మీతోటి ఒర్రాలంటే ఒక తలకాయ కాదు, 2 తలకాయలు ఉండాలి. ఓ ముసలోడా, 2 తలకాయలు అవసరం లేదు, నీకు 4 కళ్ళున్నాయి, అవి చాలు. ఊర్వారి మీతోటి ఎవడొర్రాలరా? ఆ రోజు నన్ను బతుకున్నోన్నే బొంద పెడదామని తీసుకుపోయిర్రు. ఓ అవ్వో, మీరు నన్నేమో చేసిన ఎత్తారు, మీతోటి నాకేంది పో. మేమంటే గా భయం ఉన్నదా? భయం ఉంచుకో. ఉన్నది. ఏమండి, పొలం కాడికి నేను కూడా అత్తపా, మీరు అటు వడ్లు నేర్పుదురు, నేను కూరగాయ చెట్లన్నీ ఎండిపోయినాయేమో అవన్నీ బీకి కాలబెడతా. అయ్యో లత, దొరింటికి ఓవా పని చేయడానికి ఇటత్తా అంటున్నావు? పోను బంద్ చేసిన. అయ్యో ఎందుకే, ఏమైందే? ఏం లేదు, అల్లా పాత పని మనిషి వచ్చింది. ఇక ఆమె నాతోటి లొల్లి, నేనుండగా నువ్వెట్లా చేసినావు చెయ్యొద్దు అని. ఇక దొర కూడా సరే తీలత, మరి ఆమె ఎత్తా అని అంటుంది కదా, ఆమె ఎయ్యని నువ్వు అని అన్నాడు. ఇక అందుకే బంద్ చేసినండి.
అవునా అయితే ఎవరైనా ఇక ముందున్నోళ్ళనే పెట్టుకుంటారు కదా. సరే తీ మరి పోదాంపా. సరే సరే పదండి. నేను అడ్లు నేర్పత్తా, నువ్వు ఆ చెట్లన్నీ వీకేయి. సరే సరే. ఇక్కడ రాజు నేను ఎన్నోసార్లా కలిసి ముచ్చట పెట్టుకుందాము. అన్ని జ్ఞాపకాలన్నీ గుర్తొస్తాయి. ఇటు రాక మస్తు రోజులైతాంది. రాజు పొలంకెళ్ళి వచ్చిండో, వచ్చినా నాతో మాట్లాడతాడో మాట్లాడు. ఈ అడ్లు నేర్పుడు ఒక పని అయిపోతాంది. అప్పు రాజు వచ్చిండు కదా, మాట్లాడనన్నా మాట్లాడతా పోయి. అబ్బో లత వచ్చినట్టున్నది కదా పొలం కాడికి. రాని నా పని నేను చేసుకొని తొందర పోవాలి, రమ్మని చూసుకోవాలి. అయ్యో పోతాండేంది, చూసి కూడా అవుతలేడు. అయ్యో ఎప్పుడైనా నేను కనబడితే ఆగి మాట్లాడేటోడు, ఇప్పుడు చూడకుండానే పోతుండు. నా కోసం ఏం చెయ్యక్కర్లేదు రాజు నువ్వు, కానీ నీ లైఫ్ లో నాకు ఇచ్చిన ప్లేస్ ని ఇంకొకరికి ఇవ్వకుంటే చాలు. ప్రతి అమ్మాయి ఇట్లా అనుకుంటుందో లేదో తెలియదు, కానీ నేను మాత్రం ఇదే కోరుకుంటా. ఐ మిస్ యు రాజు. అనుకున్నా అనుకున్నా నాతోటే ఉంటావనుకున్నా, నాలాగే నీ కూడా నేనంటే ఇష్టం అనుకున్నా. పిలిచానా రమ్మని, కసిరానా బొమ్మని, చివరికి ఆటలో అయిపోయా బొమ్మని. సెలవనుకో మరి ఏడవకే మనసా, కలతనకే అది నిజమైపోదు కదా. ఈ దూరం ఏనాటికి చేరువవునో, ఈ మౌనం ఇంకెప్పుడు మాటలాడును. కన్నుల్లోని కన్నీటి కెరటాలలో నేనేమైపోవాలి, నేనేమనుకోవాలి, ఏ మనసును తిట్టాలి ఈ క్షణం. నా ఊహల్ని నా ఆశల్ని నరికేస్తూ నవ్వులు చిదిమేస్తే నేనేమైపోవాలి, నేనేమనుకోవాలి, ఏ మనసును తిట్టాలి ఈ క్షణం. సెలవనుకో మరి ఏడవకే మనసా. ఈ దూరం ఇట్లనే ఉంటదిగా మా మధ్యలో, దగ్గరయ్యే ఆలోచనలు ఏం లేవు. అయిన బతుకైనది నా బతుకు నాది. నేనే ఇక మారి నా కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలి. సో దోస్తులు చూసిరా మన వీడియో, ఇదే అన్నమాట. అయితే ఇప్పుడు ఇక లతదే ఉంటదా, రాజే ఉంటాడా, అందరూ కలిసి ఎవరి సంసారం వాళ్ళు చూసుకుంటారా అనేది తర్వాతటి వీడియోలో వస్తూ ఉంటాయి. సో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన వీడియో ఎట్లుందో కింద కామెంట్ పెట్టుర్రి. తర్వాతటి వీడియోలో కలుద్దాం దోస్తులు. ఈ వీడియోకు మంచి లైక్స్ రావాలి, ఓకేనా?